ఈ మధ్య కాలంలో వచ్చిన జనతా కాక్రోచ్ పార్టీ అనేది దాని గురించి చర్చ జరగడం, అనుకూల వ్యతిరేక అంశాలు ఎట్లాగో ఉన్నాయి. ఇవాళ భారతదేశ రాజకీయాల గురించి, అవి వెళుతున్న తీరు గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? మీ భావన ఏమిటి? ఎస్పెషలీ ఈ పొలిటికల్ మొత్తం మొత్తం సమాజం గురించి మీ 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 కామెంట్ చెప్పండి. మీరేం ఫీల్ అవుతున్నారు? వర్ధమాన అంశాలు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో నేషన్ వైడ్గా ఇట్స్ వెరీ రిలీజియస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఆపోజిషన్ పార్టీ కూడా దానికి కౌంటర్గా అంత స్ట్రాంగ్ నరేటివ్ కూడా పుష్ చేయట్లేదు. బేసికలీ దాన్నే నరేటివ్గా పుష్ చేయట్లేదు అనేది నా భావన. అండ్ దేశంలో ఉన్న ప్రజలు కూడా పొలిటికల్గా అంత అవేర్ లేరు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి, ఓటర్స్ అనే వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి. అసలు ఎవరు ఎలాంటి మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేది తెలుసుకోగలగాలి. అండ్ ఒకవేళ ఈ రిలీజియస్ ఆస్పెక్ట్ పక్కన పెడితే అసలు ఆ పార్టీకి అంత స్ట్రెంగ్త్ ఉందా, అసలు వాట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టో దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ వాళ్ళు ఎలాంటి నరేషన్ని బిల్డ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రిలీజియన్ ఆస్పెక్ట్ అనేది పక్కన పెడితే అసలు వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అసలు ఎలాంటి పాలిటిక్స్ ఇవి. సో ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ లైక్ డెమోక్రటిక్గా అసలు జరుగుతుందని అని అయితే నాకు అనిపించట్లేదు. అండ్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఇంకో ఆల్టర్నేటివ్ అసలు పార్టీయే కనిపించట్లేదు. అందరూ కార్డ్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు, టు బీ ఫ్రాంక్. సో అసలు యువతకి ఒక ఓకే ఈ పార్టీ చాలా తెలివిగాను, చాలా డెమోక్రటిక్గాను, లేకపోతే చాలా దేశానికి ఏదో చేసేలాగానో చేస్తుందని ఏ యువత అనుకోవట్లేదు ఇప్పుడు. సో ఎస్పెషలీ మీ ఒకవేళ చూస్తే ఈ పార్టీ వాడు వచ్చి ఏదో రిలీజియస్గా చెప్తాడు, ఇంకో పార్టీ వాడు వచ్చి ఓకే కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. సో ఇట్స్ ఆల్వేస్ ఒక ఎమోషన్, ఒక రిలీజియస్ బిలీఫ్ మీదనే వెళ్తుంది తప్ప అసలు దేశానికి ఎకనామికల్గా గాను లేకపోతే ఇంకా ఇతర అంశాల పట్ల కానీ అసలు ఏది మనకు కనిపించట్లేదు. అండ్ ప్రజలు కూడా దాన్ని చూడట్లేదు. సో యా దట్స్ మీరు ఫీల్ అవుతున్నారు. మీరు వారి అభిప్రాయం ఏకీభవిస్తారా? మనకి ఇప్పుడు మనం ఉన్న దేశంలో 5 థింగ్స్ కావాలి. ఎడ్యుకేషన్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎంపవర్మెంట్ కావాలి. ఈ 3 థింగ్స్ని మన బ్యాడ్ లక్కి కాంప్రమైజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ ఎనీథింగ్. దీన్ని ఫైట్ చేస్తూ ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ కూడా లేదు, ఆపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ది యూత్, నా లాంటి యూత్ అయినా నా లాంటి జెన్జీకైనా ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కావాలి. బికాస్ మా ఫ్యూచర్ ఈజ్ ఎట్ స్టేక్. దీనికి తగ్గట్టు ఫ్యూచర్కి ఏం ఇక్కడ ఒక పార్టీ లేదు, అక్కడ ఒక పార్టీ లేదు, ఏం లేనప్పుడు మేమేం చేస్తున్నాం, ఒక మీమ్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసింది. సో యూఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. సో అది నా అభిప్రాయం. అంటే ఈ గడిచిన 10-12 ఏళ్ల కాలంలో భారత ప్రభుత్వం చేసిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ లేవు అని? లేదు, అట్లానే ఏం లేదు. గత 10-12 ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన చాలా మటుకు మంచి ప్రోగ్రాంలు చేసారు, చాలా మంచి పాలసీస్ కూడా తీసుకొచ్చారు, చాలా చేసారు. ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ది గవర్నమెంట్స్ థింగ్ ఈజ్ టు మేక్ గుడ్ పాలసీస్. వాళ్ళు చేయాల్సిందే అది. వాళ్ళు గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అని ఎనీథింగ్, ఒక గవర్నమెంట్ స్థాపించినందుకు వాళ్ళు ఆ పాలసీస్ అవి చేయాల్సిందే. ఓకే, మనం ఒక టైం వరకు వాళ్ళకి గ్లోరిఫై చేసినాం, ఒక టైం వరకు క్రెడిట్స్ ఇచ్చినాం, ఓకే. దాని తర్వాత వాట్ ఎల్స్? దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ కదా. దట్స్ మై పాయింట్. బాగున్నప్పుడు ఏదో ఒక దగ్గర కొన్ని బాగున్న ప్రభావం కూడా ఉండాలి కదా సమాజం పైన. ఉన్నాయి, ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ అట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చింది. బేటీ బచావ్ బేటీ పడావ్ చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. కానీ అవి ఇంకా కంటిన్యూడ్ అవ్వాలి కదా. లైక్ ఓన్లీ స్టార్టింగ్ ఒక టైం చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం అది కూడా చాలా తప్పు థింగ్ కదా. అట్లా ఇంకా ది ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ కాంప్రమైజ్డ్. ఇప్పుడు నీట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. 22 lakhs ఆఫ్ పీపుల్ వాళ్ళ కృషి, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి రాసిన ఎగ్జామ్ కాంప్రమైజ్ అయిపోయిందంటే దట్స్ నాట్ ది ఫస్ట్ టైం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే అయింది, దానికన్నా ముందు జేఈ కూడా ఇట్లనే అయింది. సో ఎడ్యుకేషన్ ది మెయిన్ స్టెప్, మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఓన్లీ కాంప్రమైజ్డ్ అంటే చాలా బాధాకరం అయిన విషయం. ఇంకా మినిస్టర్స్ ఆర్ ఆల్సో నాట్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ నాట్ ఆల్సో టేకింగ్ ది అకౌంటబిలిటీ కదా. అది చాలా బాధాకరం. మీరేమనుకుంటున్నారు? ఏకీభవిస్తే మీ ఇష్టం, మీరు ఏకీభవిస్తారా ఏంది, అది అజయ్ మనసులో ఏముంటే అది. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండింటికి దాని స్టాండ్స్ దానికి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే ప్రో హిందూ పార్టీ అంటాం, కాంగ్రెస్ గురించి వస్తే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు, లేకపోతే
కొంతమంది పుష్ చేసే నెరేటివ్ వచ్చేసి యాంటీ హిందూ అంటారు, ముస్లిం సింపథైజర్స్ అంటారు. సో ఇక్కడ ఏమైందంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఇంత రీచ్ రావడానికి, ఇంత ఫాలోవర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీని అపోజ్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటున్నారు, ఓకే, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటున్నారు, లేదు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్స్ అంటారు, పాకిస్తాన్కి వెళ్ళిపోంటారని మీరు అంటారు. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు అది కాక కాక్రోచ్ జనతా పార్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియాలజీ లేదు, జస్ట్ పార్టీ ఉంది, వీళ్ళు జస్ట్ దాన్ని ఫాలో కొట్టచ్చు. ఎట్లా ఫాలో కొట్టచ్చు, యూత్ అంతా దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొట్టచ్చు. సో వీళ్ళకి అపోజ్ కూడా ఎవరు చేయరు, వీళ్ళని ఎవరు అబ్యూజ్ కూడా చేయరు. అరే నువ్వు దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు, వాళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్, వాళ్ళకి దీనికి సపోర్ట్ అని చెప్పడానికి కూడా బీజేపీకి ఉండదు, బీజేపీ సపోర్టర్స్కి ఉండదు. సో ఈ ఎవరైతే ఏ పొలిటికల్ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి ఏ ప్రాబ్లం ఉండదు కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసినా, ఫాలో కొట్టినా. అదే వీళ్ళు బీజేపీని యాంటీగా మాట్లాడారనుకో, వీళ్ళకి అబ్యూజ్ వస్తుంది, వీళ్ళకి హెడెడ్ వస్తుంది, వీళ్ళ స్టాండ్స్ని వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఈ ఏ పొలిటికల్ బ్యాచ్ అంతా సగం మంది ఎందుకు చేస్తారు, ఏమంటారు అంటే, అరే బీజేపీ కంటే ఏది ఉందిరా, ఇప్పుడు బీజేపీ కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తామా, కాంగ్రెస్ తీసుకొస్తే పాకిస్తాన్కి అమ్మేస్తుంది ఇండియాని, అదంటారు. అసలు పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఎక్కడ ఇండియాని కొనుక్కోవడానికి, పాకిస్తాన్కి ఎట్లా అమ్మేస్తారు? 24 గంటలు పాకిస్తాన్ అంటారే కానీ పాకిస్తాన్ లేకపోతే బీజేపీకి పాలిటిక్స్ లేవు, ఓట్ బ్యాంక్ లేదు. ఎందుకుంది? వాళ్ళు చెప్పేదంతా అదే కదా, అదేమంటే హిందూ ముస్లిం అంటే వాళ్ళకు ఎజెండా లేదని మీరు భావిస్తున్నారా? వాళ్ళకి ఎజెండా ఉంది, అదే కదా, అందుకనే కదా వాళ్ళు 14 సంవత్సరాల నుంచి రూలింగ్లో ఉన్నారు. వాళ్ళకి ముస్లింలు ఈ దేశంలో ఉన్నంత వరకే వాళ్ళ పార్టీ రూలింగ్లో ఉంటుంది. ఒకవేళ ముస్లింలు కానీ ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఇంకేం మాట్లాడతారు, శ్రీరాముడు, హిందూ ముస్లిము, లేకపోతే పాకిస్తాను, టెర్రరిస్టులు, యాంటీ నేషనల్, ఈ 5 కాకుండా, ఈ 5 పేర్లు ఎత్తకుండా ఏ బీజేపీ నాయకుడైనా, ఏ బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఒక్కసారైనా స్పీచ్ని కంప్లీట్ చేశారా ఎక్కడైనా? కానీ అది మీరు బయటికి కనబడుతున్నది, ఈ దేశంలో అవినీతి తగ్గింది, రెడ్ టేపిజం తగ్గింది, ఈ దేశ ప్రతిష్ట పెరిగింది, అంతర్జాతీయంగా నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు జయ ధ్వానాలు పలుకుతున్నారు. ఇవి కనబడట్లేదా? దేశ ప్రతిష్ట అంటే మెలడీ చాక్లెట్లు పంచడమా? దేశ ప్రతిష్ట అదెక్కడి నుంచి వచ్చింది? ఒక్క నిమిషం. మీరు మన మోడీ గారు వేరే దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ క్రౌడ్స్ వస్తున్నారు, వాళ్ళు చాలా ఎక్కువ ఇండియన్స్ గ్యాదర్ అవుతున్నారు. నేనే కాదు, మన ఇండియన్స్ వేరే కంట్రీలో గ్యాదర్ అవుతున్నారు అన్నారు కదా, మన ఇండియన్స్ మన కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి ఎందుకు వెళ్తున్నామని మనం క్వశ్చన్ ఎందుకు చేస్తున్నాం? అంటే మోడీ వచ్చిన తర్వాత, మోడీ రాకముందు కూడా ఉంది కదా. అవును, మోడీ రాకముందుకు ఉంది. మన మోడీ వచ్చినాక ఎట్లాంటి స్టెప్స్ తీసుకున్నాడు, మన ఇండియన్స్ మన ఇండియా దగ్గరనే ఉండి, మనం అంటారు కదా స్వతంత్ర వీ నీడ్ టు హ్యావ్ అవర్ స్వదేశీ మూమెంట్ అని, అట్లా ఎందుకు ఇంకెక్కువ ప్రమోట్ చేయగలేకపోతున్నాం? మన ఇండియన్స్ని మన ఇండియాలో ఉంచుకోకుండా బయటికి ఎందుకు పంపించగలుగుతున్నాం? అది కూడా చాలా క్వశ్చనింగ్ థింగ్ కదా, మనం దాన్ని క్వశ్చన్ చేయగలగాలి. అంటే ఏం చేయాలంటారు దీని మీద? ఎక్కడ అవకాశాలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు, అట్లనే భారతీయులు వెళ్తున్నారు. అవకాశాలని మన ఇండియాకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? మన దగ్గర ఇన్నోవేషన్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ అవకాశాలు లేవని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు లైక్ నార్మల్గా ఎట్లాంటి ఎలక్షన్స్ వచ్చినా, ఎట్లాంటి పార్టీ, వాట్ ఎవర్ ద పార్టీ, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, ఏదైనా పార్టీ అయినా అండి, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో అయినా ఏదైనా లైక్ ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అంటారు, పెన్షన్లు ఇస్తా అంటారు, అవి ఇస్తా అంటారు. కానీ ఎడ్యుకేషన్ ఎట్లా రెవల్యూషనైజ్ చేద్దాం, వీళ్ళకి ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇద్దాం అని ఎక్కువ చూడరు. అట్లాంటి ఇంకెక్కువ స్కీమ్సే లేవు అసలు. ఇట్లాంటి జెన్జీ పీపుల్కి టార్గెట్ చేయడమైనా, ఈ 18 to 30 ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా, దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళని మోల్డ్ చేద్దామని ఏ పార్టీ ట్రై చేయదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అది కాదు కాబట్టి. మా వాళ్ళు చేస్తున్నారు కదా హిందూ ముస్లిం నేరేటివ్ పుష్ చేసి. దట్ డజంట్ బ్రింగ్ ది డెవలప్మెంట్ కదా, నేను అది అడుగుతున్నా. డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇండియాని వదిలేసిపోతున్నారు అంతే. ఇప్పుడు ఇఫ్ పోతున్న వాళ్ళ దాంట్లో కూడా ఎవరు పోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరు అనేది గాట్ ఇట్. ఎవరికి the privileged people who are enough to spend, they are only leaving actually. I agree to your point. అండ్ మిగతా వాళ్ళు జాబ్లెస్ అవుతున్నారు, జాబ్లెస్ అని మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు ఇక్కడ. అంతే కదా. మీరేమంటారు అమ్మా? భారత రాజకీయ వ్యవస్థ గత 10 ఏళ్లుగా చాలా మార్పులు తీసుకుంది. అందులో రాజకీయాలు ఉండాల్సిన చోట నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి, రాజకీయ భాష కూడా మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలు చేసే వాళ్ళే కాదు, వాళ్ళ అనుచరులు కూడా ఫస్ట్ వాళ్ళకి బూతులు వస్తే పొలిటీషియన్ అయిపోవచ్చు అనేటటువంటి ఒక నెరేటివ్ని యూత్ మైండ్లో వాళ్ళు పెనిట్రేట్ చేసిండ్రు ఆల్రెడీ.
సో మీకు ఏం కావాలి, ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే ఒక రేప్ చేయడము, లేకపోతే ఒక పెద్ద కుంభకోణంలో భాగస్వామ్యం అవ్వటము, లేకపోతే వాళ్ళు పక్కా యాంటీ ఫెమినిస్ట్గా ఉండము, యాంటీ రేషనలిస్ట్గా అసలు బ్రెయిన్ లేకుండా బ్రెయిన్లో బర్రెపేడ పెట్టుకుని ఉన్నారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పాలిటిక్స్. అది నడుస్తోంది. ఇది మనం అంటున్న మాటనా కాదు, ప్రపంచ దేశాలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్. మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో ఫౌండేషనే గట్టిగా లేదు అని చెప్పేసి ప్రపంచం మొత్తం ఈరోజు కోడే కూస్తోంది. ఆరోగ్యపరంగా చూసినా కానీ మన దగ్గర ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్ని మొన్న ప్రధానమంత్రి వెళ్ళి ఓపెన్ చేశాడు కదా. సో ఇవంతా ఎట్లున్నాయంటే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు ఏ లోకల్ పార్టీ కూడా బలంగా పనిచేయకుండా చేస్తుంది. అన్ని లోకల్ పార్టీస్ని హస్తగతం చేసుకుంటే లోకల్ పార్టీస్ లేనప్పుడు లోకల్ వాయిస్ ఎవరు వినిపిస్తారు? సో జమిలీ ఎన్నికలు అదే కోవలకు వస్తాయి, ఏమంటారు అది నియోజకవర్గాల పునర్విభజన ఆ కోవలోకి వస్తుంది. ఇట్లా ఒకటేంటి దేశం మొత్తాన్ని కూడా కాషాయీకరించాలి, ఒక మొనార్క్ లాగా దేశాన్ని నేను హస్తగతం చేసుకుంటా అంటే ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం అని మేము చదువుకున్నాం చిన్నప్పుడు. కానీ జాతీయ నేషనలిజం ఉండాలి కదా. నేషనలిజం అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఒక జాతీయ ఒక దేశం అని చెప్పుకుంటారు. ఇండియాలో డిస్కషన్ వచ్చినప్పుడల్లా మీ తరం కూడా ఇట్లా మాట్లాడడం ఏమిటి? అంటే జాతీయత అంటే ఏంటి? ఇక్కడ జాతీయతకు ఒక డెఫినేషన్ మారుస్తున్నారు కదా. జై శ్రీరామ్ అనకపోతే నేను జాతీయవాదిని కాదా? నాకు వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, మతం నా వ్యక్తిగతం కావచ్చు. సో నేను జై శ్రీరామ్ అనకపోయినా లేకపోతే భారత్ మాతాకి జై అనకపోయినా అది నేను యాంటీ నేషనల్ అయిపోను కదా. భారత్ మాతకి జై అంటే నష్టమేముంది అంటాను, ఎందుకన్నాను అంటాను, అనకపోతే నష్టమేముంది? ఇప్పుడు అంటే నువ్వు ఉదాహరణకు అమెరికాను లేదా చైనాను రష్యాను వారి దేశాల్లో వారి సమూహాలకు ఐడెంటిటీ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే నువ్వు దేశం అని చెప్పుకోవాలి కదా. మనకి కూడా ఒక ఐడెంటిటీ ఉంది కదా, యూనిటీ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ అదే కదా మన నేషనలిజం. ఏది జై శ్రీరామ్ అనడం మన నేషనలిజమా? మిగతా 30 కోట్ల దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ ఏంటి మరి? మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? మా ఊర్లో కూడా జై శ్రీరామ్ జెండాలు పెడితే మా ఊరు గ్రామదేవత ఏమవ్వాలి? మేము కూడా హిందువులమే, ద్రవిడియన్ హిందువులం మేము. మాకు మా గ్రామదేవత ఉంది. ద్రవిడియన్ హిందువులు అంటే మాకు మా దేవుళ్ళు ఉన్నారు, మాకున్న కుల దేవతలు ఉన్నారు, ఊరి దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. పోతురాజు, పోలేరమ్మ, మరియమ్మన్ అంటే మనం చూసే దాన్ని వ్యూ అనేది ఎందుకు వైడర్ లో ఉండట్లేదు, ఎందుకు కుంచుకొని పోతుంది అనేది మేము వైడ్ లోనే చూస్తున్నాం. మాకు అందరూ కావాలని చెప్పేసి బీజేపీనే జై శ్రీరామ్ ఒకటే కావాలి, రాముడే మా దేవుడు, ఆయనే మాకు పూర్తి విశ్వగురు అని చెప్పేసి మోడీని కూడా విశ్వగురు చేసినారు లాస్ట్ కి. వైడ్ గా ఉండడం అంటే ఏంటి అసలు? మైనర్ థింగ్స్ ని ఏదైతే అసలైన అస్తిత్వం ఉందో దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోవడం వైడర్ పర్స్పెక్టివా అనేది నేను అడగదలుచుకున్నా. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలు కానీ లేకపోతే జాతీయత, మీరు అంటున్న జాతీయత వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే భాష, ఒకే రకమైన చదువు, లేకపోతే ఒకే దేవుడు, ఒకే ఎన్నికలు, ఇవన్నీ కూడా జాతీయతలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మూల సూత్రాన్ని ఎట్లా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి? దేశానికి ఉన్నటువంటి ఐడెంటిటీయే అది కదా. మూలవాసుల ఆ హక్కులన్నీ పోతున్నాయి, మూలవాసులు ఇక్కడ కనీస అవసరాలు తీరకుండా చచ్చిపోతుంటే ఎవరు మూలవాసులు? అది ఆ ప్రశ్న భారతదేశ ప్రభుత్వానికి రావాల్సి ఉండే, మనకొస్తోంది. సరే మూలవాసులు ఎవరు? ఇక్కడ అసలైన తమకంటూ ఒక అస్తిత్వం ఉండి, ఒక భాష ఉండి, ఒక జీవన వైవిధ్యం ఉండి, వాళ్ళకి కొన్ని అంటే ఈ దేశం పట్ల అసలైన ప్రేమ ఉన్న వాళ్ళే మూలవాసులు. ప్రేమ లేనిది ఎవరికి ఎట్లా చెప్పగలరు? ప్రేమ అలాని వారు ఆయనకు ఉంది, ఆమెకు ఉంది, ఈయనకు లేదు, ఎట్లా చెప్పగలం? ఎట్లా చెప్పగలుగుతాం అంటే వాళ్ళు ఈ దేశానికి ఇస్తున్న కాంట్రిబ్యూషన్ ని బట్టి చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దేశద్రోహ కేసులు పెడతారు. అసలైన దేశద్రోహ కేసులు ఎవరి మీద పెట్టాలి? ఓట్ చోరీ చేస్తున్న వాళ్ళ మీద పెట్టొచ్చు, ఓట్లని డెలీట్ చేస్తున్న SIR ని తీసుకొస్తున్న వాళ్ళ మీద పెట్టొచ్చు, లేకపోతే ఈ దేశంలో ఆదివాసుల హక్కులు కాలరాయబడుతున్నాయి, ఇక్కడి మూలవాసి అయిన దళితులకి ఎప్పటి నుంచో అంటరానితనం ఉంది, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం. జెన్జీ కిడ్స్ అని స్పెషల్గా చాలా ఫ్యాన్సీగా మాట్లాడుతున్నాం. మాకు కూడా ఇప్పుడు మేము కూడా వివక్షతను ఎదుర్కొంటున్నాం. అది స్వయాన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా ఎదుర్కొంటున్నాం. మీ అనుభవం ఏమైనా ఉన్నదా? అంటే జనరల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, పర్టికులర్ గా ఇదని చూపించడం వేరు. ఈ దేశం నాది, ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడి విషయంలో నేను నా బాధను తీసుకుంటే, నేను ఒక కవిని, నేను అవతలి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నేను ఏడుస్తా ఖచ్చితంగా. అక్కడ వాళ్ళ అవమానానికి గురవుతే నేను అవమానానికి గురవుతా కదా. ఇప్పుడు దండకారణ్యం పరిస్థితి మనం చూసుకున్నాం కదా. జెన్జీకి ఏమీ అవమానం కాలేదన్నారు కదా. నేను అనలే అవమానం కాలేదు అంటలేను, మీ అనుభవం చెప్పండి. నేను అనుభవం లైక్ మేడంకి పర్సనల్ అనుభవం లేదేమో,
ఉండొచ్చు నాకు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అవ్వడానికైనా ఈ డిస్కషన్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంది, ఇప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీ అయినా అమిత్ షా అయినా మోడీ ఎవరైనా అన్నా ఇంతగానం రేజ్ ఉండదు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద పర్సన్ హూ ఇస్ ది ఇమేజ్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన యూత్ని హూ ఆర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ ఆర్ ఆర్టీఐస్, వాళ్ళని కాక్రోచెస్తోని డిస్క్రైబ్ చేస్తే అది చాలా మరొక మాట అన్నారు, అది రాంగ్ వేలో కన్వే అయింది, అది ఆ ఉద్దేశం అది కాదు వివరణ ఇచ్చాను CJI దానిపై. కాదు, నేనేమంటా అంటే నీకు ఒక అధికారం ఉంది, ఒక పర్టికులర్ ఒక డిగ్నిటీ ప్లేస్ లో కూర్చున్నావు, నువ్వు అంత లూజ్ టంగ్ తోటి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చాలా లూజ్ గా మీరు అంత కాక్రోచెస్ అని చెప్పి, తర్వాత నువ్వు దాన్ని ఎంత నేను అలా అనలే ఇలా అనలే ఏదన్నా అదన్నా అని అంటే అసలు వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందంటే మీడియా అంటే ఏంటి, ఎవరు చూసేవాళ్ళు యాక్చువల్లీ ఆ న్యూస్ని, కొంత ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు మీడియా ఏంటి, మన చేతుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ ఇట్లా టక్కన వస్తుంది. అంటే నువ్వు అధికారంలో ఉన్నవాడివి, నువ్వు ఎలాంటి పదజాలం యూజ్ చేస్తావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూత్ దాన్ని ఎట్లా తీసుకుంటుంది, నువ్వు అక్కడ కూర్చొని కాక్రోచెస్ అని అన్నావు, అప్పుడు ఏంటి యూత్ రియాక్ట్ అవ్వదా అంటే అనుకుంటారు. ఫైల్ చేసినా, మేము గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసినా, క్రిటిసైజ్ చేసినా అది మా హక్కు. CJIకి నీకేం అవసరం, నువ్వు ఇండిపెండెంట్ బాడీ కదా, నువ్వేం బీజేపీ కలిసిపోయినావా లేకపోతే గవర్నమెంట్తో కలిసిపోయినావా, నీకేం అవసరం? మేము మా ఇష్టం, మేము RTI ఫైల్ చేసుకుంటాం, మాకు హక్కు ఉంది. అది నువ్వు అక్కడ చెప్పాలి కదా. అదే కదా ఆయన అన్నది, మొత్తం SLPలు దాఖలు చేసుకుంటూ వెళ్ళిపోతే మన హక్కుల గురించి మన RTIల గురించి మాట్లాడినప్పుడు కోర్ట్ టైం వేస్ట్ అవుతుంది. లక్షలాది కేసులు రేపుల మీద ఉన్నప్పుడైనా, ప్రాపర్టీస్ మీద ఉన్నప్పుడైనా, మనుషులు సావడం మీద ఉన్నప్పుడైనా, మర్డర్లు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకో మాట్లాడతలేరు, మళ్ళీ టైం వేస్ట్ ఆఫ్ కోర్ట్. అదే డిలే అవుతుంది, అన్నో ఏళ్ళ నుంచి జస్టిస్ డిలే అవుతుంది కదా, వాళ్ళు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో, విధానపరమైనటువంటి అంశాల్లో కానీ ప్రజలకు ఉన్నటువంటి కనీస ప్రశ్నలన్నింటినీ RTIలో భాగం చేస్తారు కదా. ఒక న్యాయమూర్తిగా ప్రజల హక్కులని రక్షించాల్సిన అత్యున్నతమైన న్యాయమూర్తి మళ్ళీ తర్వాత వివరణ ఇచ్చింది, మీరు ఫాలో ఇవ్వడం వేరే సార్. ఇప్పుడు అక్క వందంట ఈ రోజు అయిపోతుందా? ఇప్పుడు ఊరుకోరు కదా. ఇప్పుడు మనం ఒక్క వర్డ్ ఇట్లా అన్నామనంటే తీసుకెళ్లి భావోద్వేగాలు ఉంటాయి. బీజేపీ కార్యకర్తను ఒప్పుకుంటున్నట్టే కదా ఇప్పుడు గవర్నమెంట్ కార్యకర్త. సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ మాట అలిగేషన్ చేస్తున్నారు మీరంతా. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తా, ఇదంతా తుడిచిపెట్టుకుపోవాలి. సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇదే మాట ఏదైనా పొలిటికల్ లీడర్ అయినా, హోమ్ మినిస్టర్ అని, ప్రైమ్ మినిస్టర్ అని అనుకో, ఇంత రేజ్ బెట్ కాదు సార్ మన యూత్ ఆఫ్ ది కంట్రీ. ఈ మాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది సార్. హీఈస్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన నోటి నుంచి ఇట్లాంటి మాట రావడం చాలా బాధాకరం సార్. ఇది వన్ థింగ్. ఇంకోటి ఇప్పుడు RTIs అడగడమైనా, హక్కులైనా ఇవన్నీ అన్నారు కదా, దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేషనలిజం సార్. దే కేర్ అబౌట్ ది కంట్రీ, దే కేర్ అబౌట్ ది సొసైటీ. అందుకనే దే ఆర్ టేకింగ్ ది టైమ్ టు ఆస్క్ ది క్వశ్చన్స్. చాలా డెమోక్రటిక్ గా ఫాలో అయ్యారు. రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసి అట్లా కాదు, పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేయలేదు, ఏం చేయలేదు. చాలా డెమోక్రటిక్ గా మీరు దాన్ని వెరీ ఫండమెంటల్ రైట్ డెమోక్రటిక్ గా ఫాలో అవుతున్న వాళ్ళనే మీరు ఇట్లా క్రిటిసైజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఏంటి? కానీ చాలా మందికి అభిప్రాయం ఉన్నది, ఈ తరం ఉన్న పిల్లలకు సీరియస్నెస్ లేదు, ఏం అర్థం చేసుకోవట్లేదు, సమస్యలు అర్థం కావట్లేదు అని ఇలా మాట్లాడితేనే వాళ్ళు అంత సీరియస్ గా రెబల్ అయ్యి 20 మిలియన్ దాకా వచ్చారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళని మీరు ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక పాయింట్ అనిపించింది. ద బ్యూటీ ఆఫ్ దిస్ యూత్ ఆల్సో, నువ్వు కాక్రోచ్ అన్నావు, సరే నేను కాక్రోచ్నే ఒప్పుకుంటా, గ్లోరిఫై చేస్తున్నారు కాక్రోచ్ అని, యూనో ఆ విమర్శను తీసుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు రెబల్ అయ్యారు. అట్లా అని నువ్వు ఎట్లా అంటావు, నీ కోర్టుకెళ్ళి కోర్టు పగలగొట్టలేదు కోర్టు కదా, వాళ్ళ సర్కాజం తోని వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇదో రకమైన నిరసన అంతే. ఇట్స్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ అనుకో. ఇప్పుడు గారిందాక ఒక మాట అన్నారు, ప్రజల్లో మార్పు రావాలి అని. తమిళనాడు ఎన్నికల్లో అక్కడ మార్పు కోసమే జరిగింది, ప్రజలు ఆలోచన చేసినట్లే కదా. ప్రజలు ఆలోచన చేశారో లేదా నాకు ఎట్లా తెలుస్తుంది, ఆ ప్రజలకు తెలియాలి ఆలోచన చేశారా లేదా అని. గవర్నమెంట్ మారిపోయింది, మార్పు తెచ్చుకున్నారు, కానీ ఆలోచన చేశారా లేదా అని చెప్పేసి ఆయన విజయ్ గారు నెక్స్ట్ 5 ఏళ్ళ రూలింగ్ చేసినాక తెలుస్తుంది ఆలోచన చేశారా లేదా అని.